గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి పండుగ గురించి తెలుసుకోబోతున్నాం. పండుగ అంటే మనందరికీ ఇష్టమే కదా. ఎందుకు పండుగలు అంటే మనందరికీ ఇష్టం అంటే పండుగ అనగానే కొత్త బట్టలు వస్తాయి. అలాగే రకరకాల పిండి వంటలన్నీ తయారు చేస్తూ ఉంటారు. బంధువులందరితో స్నేహితులందరితో కలిసి మనం పండుగను జరుపుకుంటూ ఉంటాం. అందుకనే మనకి పండుగలు అంటే చాలా ఇష్టం. మరి ఈరోజు మనం ఏ పండుగ గురించి తెలుసుకోబోతున్నాం అంటే ఉగాది పండుగ గురించి. ఉగాది పండుగ రోజు ఏమవుతుంది, ఆ రోజునటువంటి ప్రత్యేకత ఏంటి అనేది ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం పేరేంటి అంటే ఉగాది. ఉగాది అంటే ఏంటి అంటే నక్షత్ర గమనము. నక్షత్ర గమనము అని జన్మ ఆయుషుల గురించి తెలియజేస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఉగాదికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే యుగాది. ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తూ ఉంటాం. యుగాది అంటే చూడండి, యుగం అంటే ఏంటి అంటే సంవత్సరం. యుగం అంటే సంవత్సరం. ఆది అంటే మొదలు అని అర్థం. అంటే సంవత్సరంలో మొదటి రోజు ఉగాది అని చెప్పి అంటూ ఉంటారు. అయితే మనం తెలుగు వాళ్ళం కదా, మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి నుంచి డిసెంబర్ వరకు నెలలుంటూనే ఉన్నాయి. మరి మన తెలుగు వాళ్ళం, మనకి కూడా తెలుగు మాసాలు ఉన్నాయి కదా. అవి ఏంటి అంటే చైత్రం నుంచి ఫాల్గుణం వరకు. మరొక్కసారి మన తెలుగు నెలలు గుర్తు చేసుకుందాం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఈ 12 కూడా మన తెలుగు మాసములు. ఈ తెలుగు మాసములతోనే మన తెలుగు సంవత్సరం అనేది మొదలవుతూ ఉంటుంది. అయితే మరి మీరు అనొచ్చు, టీచర్ జనవరితో ఇంగ్లీష్ క్యాలెండర్ మొదలవుతూ ఉంటుంది, మరి మన తెలుగు సంవత్సరం అనేది ఎప్పుడు మొదలవుతుంది? మన తెలుగు వాళ్ళు న్యూ ఇయర్, నూతన సంవత్సరం అనేది ఎప్పుడు జరుపుకుంటాం అంటే చూడండి, మార్చి నెలలో చైత్ర మాసం అనేది మొదలవుతూ ఉంటుంది. మార్చి నెలలో చైత్ర మాసం మొదలవుతూ ఉంటుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ మార్చి నుంచి మనకి చైత్ర మాసం అనేది మొదలవుతూ ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే ఇలా మనం కింద నుంచి కౌంట్ చేసుకుంటూ ఉంటే చివరికి ఫాల్గుణ మాసం అనేది ఎక్కడికి వస్తుంది అంటే ఫిబ్రవరి నెలలో మనకి వచ్చిన తెలుగు మాసం ఏంటి అంటే ఫాల్గుణ మాసం. అర్థమైందా? మార్చి నెల నుంచి మనకు చైత్ర మాసం మొదలవుతుంది. ఏప్రిల్లో వైశాఖ మాసం. అలా మనం కౌంట్ చేసుకుంటూ వస్తే చివరికి ఫిబ్రవరి నెలలో వచ్చే తెలుగు మాసం ఏది అంటే ఫాల్గుణ మాసం. ఇలా మార్చి నెలలో చైత్ర మాసం మొదలవుతూ ఉంటుంది. ఈ చైత్ర మాసంలో ఉగాది పండుగ రోజు నుంచే మన తెలుగు వాళ్ళ యొక్క నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. ఆ రోజునే మనం ఉగాది పండుగ జరుపుకుంటూ ఉంటాం. మరి ఇంకొక విషయం ఏమిటి అంటే అసలు ఆ రోజునే ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజే ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాం అంటే మనందరినీ సృష్టించింది ఎవరు? దేవుడు. అది ఎవరు అంటే బ్రహ్మదేవుడు. ఈ ప్రపంచాన్ని, ఈ భూమి అంతటినీ సృష్టించింది బ్రహ్మదేవుడు. అయితే ఈయన ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా చైత్ర శుక్ల పాంచమి నాడు
బ్రహ్మదేవుడు ఈ సృష్టిని, ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా చైత్ర శుక్ల పాఠ్యం నాడు సృష్టించినందుకు గాను, ఈ విశ్వాన్ని ఎప్పుడు సృష్టించారు? చైత్ర శుక్ల పాఠ్యమి నాడు. ఆ రోజున సృష్టించాడు కాబట్టి సృష్టి ఆరంభన సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం అనేది మొదలవుతూ ఉంటుంది. అది చైత్రమాసంలో మొదలవుతుంది కదా. మరి చైత్రమాసంలో వచ్చే ఋతువు ఏంటి? మీరు ఒకసారి ఋతువుల్ని గుర్తు చేసుకుందాం. ఋతువులు ఎన్ని అంటే 6. ఋతువులు ఎన్ని? 6. ఒకటి వసంత ఋతువు, రెండవది గ్రీష్మ ఋతువు, మూడవది వర్ష ఋతువు, 4 శరద్ ఋతువు, 5 హేమంత ఋతువు, 6 శిశిర ఋతువు. ఇక్కడ చూడండి, ఋతువులు ఎన్ని అంటే ఋతువులు 6. 1 వసంత ఋతువు, 2 గ్రీష్మ ఋతువు, 3 వర్ష ఋతువు, 4 శరద్ ఋతువు, 5 హేమంత ఋతువు, 6 శిశిర ఋతువు. అయితే వసంత ఋతువుకి వచ్చేటప్పటికి చెట్లన్నీ కూడా ఎలా ఉంటాయి? ప్రకృతి చాలా అందంగా మారిపోతూ ఉంటుంది. చెట్లన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి. మామిడి చెట్లు, వేప చెట్లు ఇవన్నీ కూడా చిగుర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ వసంత ఋతువులోనే కోకిల కూతలు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. అయితే ఉగాది పండుగ రోజు మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇంటికి మామిడి తోరణాలు కడతారు, వేప చిగురు తీసుకొస్తారు, చెట్లన్నీ కూడా పచ్చిపచ్చిగా ఉంటాయి. అయితే ఉగాది పండుగ మనకి ఏ ఋతువులో వస్తుంది అంటే వసంత ఋతువులో. వసంత ఋతువులో జరుపుకునే పండుగ ఏది? ఉగాది పండుగ. మనం ఎలా చెప్తున్నాం అంటే వసంత ఋతువులో చెట్లన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి. అదే రోజు ఉగాది పండుగ రోజు మనకి ఏం చేస్తాం? మామిడి తోరణాలు కడుతూ ఉంటాం, వేప చిగురులు తీసుకొస్తూ ఉంటాం. ఇంకా అవన్నీ కూడా చిగురించే సమయం కాబట్టి వసంత ఋతువులోనే ఉగాది పండుగ జరుపుకుంటున్నామని చెప్పుకుంటున్నాం. తర్వాత వచ్చినప్పటికీ గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు అంటే తెలిసిందే కదా, సూర్యుడు గుర్తు రావాలి, ఎండలు అధికంగా ఉంటాయి. తర్వాత వచ్చేప్పటికి వర్ష ఋతువు, పేరులోనే ఉంది వర్ష ఋతువు, వర్షాలు అధికంగా ఉంటాయి. తర్వాత వచ్చేది శరద్ ఋతువు. వర్షాల తర్వాత ఏమొస్తాయి అంటే చల్లని వెన్నెలను ఇస్తూ ఉంటుంది. చల్లని వెన్నెలను అందించే ఋతువు ఏది అంటే శరద్ ఋతువు. తర్వాత వచ్చేది హేమంత ఋతువు. హేమం అంటే హిమం, హిమం అంటే మంచు, మంచు అధికంగా కురుస్తూ ఉంటుంది. తర్వాత వచ్చే ఋతువు శిశిర ఋతువు. శిశిర ఋతువుని ఆకురాల్చే కాలం అని అంటాం. వసంత ఋతువులో ఎంత అందంగా ప్రకృతి ఉంటుందో దానికి వ్యతిరేకంగా మారిపోతుంది శిశిర ఋతువు. చెట్ల ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఇప్పుడు శిశిర ఋతువు తర్వాత వచ్చే ఋతువు ఏది? మళ్ళా వసంత ఋతువు. తర్వాత మళ్ళీ గ్రీష్మ ఋతువు. ఇది అలా జరుగుతూనే ఉంటుంది. అయితే వసంత ఋతువులో జరుపుకునే పండుగ ఏది అంటే ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ రోజు ఏం చేస్తాము, దాని యొక్క విధి విధానాలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఒక చిత్రం ఇవ్వడం జరిగింది. చిత్రంలో ఎవరెవరున్నారు అంటే చిత్రంలో ఎవరో ఒక స్త్రీ కనిపిస్తుంది, అలాగే పంతులు గారు ఏదో రాస్తూ కనిపిస్తున్నారు, ఇంకా అక్కడ కోకిల కూడా కనిపిస్తూ ఉంది. పై చిత్రంలో ఏ చెట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి? అక్కడ చిత్రం చూసినట్లయితే మామిడి తోరణాలు కనిపిస్తున్నాయి, మామిడి ఆకులు కనిపిస్తున్నాయి, అలాగే వేపాకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పై చిత్రం ఏ పండుగ గురించి తెలియజేస్తుంది? ఇప్పుడు చెప్పండి. వసంత ఋతువు అన్నాను, కోకిల కూతలు వినిపిస్తాయి అన్నాను, మామిడి చిగురు వస్తుంది, వేప చిగురులు కనిపిస్తూ ఉంటాయి, మామిడి తోరణాలు కడుతూ ఉంటాము అని ఏ పండుగ రోజు జరుపుకుంటున్నాం అని చెప్పాను అంటే ఉగాది పండుగ రోజు. ఉగాది పండుగ రోజు మామిడి తోరణాలు కడుతూ ఉంటాం, వేప చిగురు తీసుకొస్తూ ఉంటారు, అలాగే ఆ ఋతువులో కోకిల కూతలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే పై చిత్రం ఏ పండుగ గురించి తెలియజేస్తుంది అంటే ఉగాది పండుగ గురించి. అయితే ఇక్కడ మీకు ఒక గేయం ఇవ్వడం జరిగింది, చూద్దాం. ఉగాది పండుగ వస్తుంది, కొత్త యుగాన్ని తెస్తుంది. ఏంటి? ఉగాది పండుగ వస్తుంది,
కొత్త యుగాన్ని తెస్తుంది. నవయుగ కాంతులనిస్తుంది, వసంత కోకిల గానాలందిస్తుంది. తెలుగు వత్సరములకు ఆది ఉగాది, షడ్రుచులకు సమ్మిళతమిది. కొంగొత్త వేప పువ్వుల కాలమిది, కొత్త మామిడి చిగుళ్లకు నిలయమిది. తర్వాత మంచి బెల్లంలోని తీపినందిస్తుంది, కమ్మని రుచికి సరైన ఉప్పునందిస్తుంది. వేప పువ్వులోని చేదునందిస్తుంది, మామిడికాయలోని పులుపునిస్తుంది. పచ్చిమిరపలోని కారాన్ని అందిస్తుంది, అరిషడ్వర్గాలను జయించే బలాన్నిస్తుంది. పంచాంగ శ్రవణాన్ని శ్రవణింపజేస్తుంది, మంచి చెడ్లను తెలియజేస్తుంది. చైత్రమాసంలోని కొత్త తెలుగు యుగానికి ఆది అవుతుంది, నవ జీవన మార్గానికి దారి చూపిస్తుంది. కొత్త ఉత్సాహాన్ని అందరికీ అందిస్తుంది, అదే అదే మన నూతన సంవత్సరాది. ఇక్కడ చూడండి, ఉగాదిని మనకి సంవత్సరాది అని అంటారు. చెప్పాను కదా, ఉగాదిని యుగాది అని కూడా అంటాము. ఇందులో యుగం అంటే సంవత్సరం అను, ఆది అంటే మొదలు అని చెప్పుకున్నాం. అంటే సంవత్సరాది. సంవత్సరంలో మొదటి రోజు ఉగాది. మన తెలుగు సంవత్సరంలో వచ్చే మొదటి రోజు ఏది అంటే ఉగాది రోజు. కాబట్టి మన తెలుగు వాళ్ళం జరుపుకునే మొదటి పండుగ ఏది అంటే ఉగాది అని చెప్తూ ఉంటాం. తెలుగు వాళ్ళ యొక్క మొదటి జరుపుకునే పండుగ ఏది? ఉగాది పండుగ. ఇది ఏం చేస్తుందో చూద్దాం. ఉగాది పండుగ వస్తుంది, కొత్త యుగాన్ని తెస్తుంది. ఉగాది పండుగ వచ్చింది అంటే ఒక కొత్త సంవత్సరం అనేది తీసుకొస్తుంది. అంతవరకు మనం అంతవరకు కిందటి సంవత్సరంలో ఏదో జరిగింది, దాన్ని అంతటినీ మర్చిపోయి అమ్మో ఉగాది పండుగ వస్తుంది కదా, ఇక నుంచి కొత్త సంవత్సరం అనేది వస్తుంది అని సంతోషపెడతాం. నవయుగ కాంతులనిస్తుంది, వసంత కోకిల గానాలందిస్తుంది. ఇది ఏ ఋతువులో వస్తుందని చెప్పుకున్నాం? వసంత ఋతువులో వస్తుందని చెప్పుకున్నాం. వసంత ఋతువులో కోకిల కూతలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఒక కొత్త సంవత్సరం అనేది మొదలవుతూ ఉంటుంది. ఈ ఉగాది పండుగతోనే కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటుంది. ఇంతవరకు ఉన్నటువంటి పాస్ట్ లో ఏం జరిగినా సరే దాన్ని మనం పక్కన పెట్టి పండుగని నూతనంగా మంచిగా ఆహ్వానిస్తూ ఉంటాం. సంతోషంగా పండుగని జరుపుకుంటూ ఉంటాం. ఈ పండుగతోనే మనకి కోకిల కూతలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ప్రకృతి అంతా కూడా అందంగా మారిపోతూ ఉంటుంది. ఇది రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పండుగ. తెలుగు వత్సరములకు ఆది ఉగాది, షడ్రుచులకు సమ్మిళతమిది. తెలుగు వత్సరములకు ఆది ఉగాది అంటే తెలుగు సంవత్సరం. మన తెలుగు సంవత్సరంలో ఆది ఉగాది. తెలుగు సంవత్సరంలో మొదటి రోజు ఏది అంటే ఉగాది. అందుకే తెలుగు వత్సరములకు ఆది ఉగాది, షడ్రుచులకు సమ్మిళతమిది. షడ్రుచులు అంటే 6 రుచులు. షడ్రుచులు అంటే 6 రుచులు. షడ్రుచులకు సమ్మిళతమిది. 6 రుచులు అంటే 6 రుచులతో 6 రుచులకు ఉన్నటువంటి పదార్థం అనేది ఉంటూ ఉంటుంది. అది ఏంటి అంటే చెప్తాను. అయితే ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆ రోజున ఉగాది పచ్చడి. ఉగాది పండుగ అనేది ఉగాది పచ్చడితోనే మొదలవుతూ ఉంటుంది. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ 6 రుచులు ఏంటి అంటే తీపి, ఉప్పు, కారం, పులుపు, చేదు, వగరు. ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా మనకు కలిగినటువంటి రుచులే కదా. తీపి, ఉప్పు, కారం, పులుపు, చేదు, వగరు ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి రుచులు. ఈ 6 రుచులతో కూడినటువంటి పదార్థంతో మొదలవుతుంది ఉగాది పండుగ. ఉగాది పండుగ రోజు ఏం చేస్తాం అంటే వేకుజామునే లేస్తాం, తలంటి స్నానాలు చేస్తాం, కొత్త బట్టలు ధరిస్తాం, మామిడి తోరణాలు ఇంటి గుమ్మాలకు పెడుతూ ఉంటాం. అలాగే ఈ 6 రుచులు కలిగిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో మామిడికాయ, వేప చిగురు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అలాగే అరటి పండు అని చింతపండు, ఇలా రకరకాల పదార్థాలతో కలిసి మనకి ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటారు.
ఈ 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకు అంటే పూర్వీకులు ఏం చెప్తున్నారు అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలపైనే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఉగాది పచ్చడి కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ ఉగాది పచ్చడి మనం తిన్నట్లయితే మంచి ఆరోగ్యంగా ఉంటాము అని వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇంతకీ షడ్రుచులు అంటే ఏంటి? షడ్రుచులు ఎన్ని అంటే షట్ అంటే 6, షడ్రుచులు ఎన్ని 6 రుచులు. ఏంటేంటి 6 రుచులు అంటే తీపి, ఉప్పు, కారం, పులుపు, చేదు, వగరు. ఇక్కడ చూసినట్లయితే బెల్లం లేదా పంచదార. బెల్లం అనేది ఏ రుచిని అందిస్తుంది? తీపిని అందిస్తూ ఉంటుంది. అలాగే ఉప్పు మనకు తెలుసు కదా, లవణం ఉప్పు. అలాగే కారం, కారాన్ని అందించేది ఏంటి? పచ్చిమిరపకాయలు. అలాగే పులుపు, పులుపు అంటే మామిడికాయలు లేదా చింతపండు, మామిడికాయలు అనేది వేస్తూ ఉంటారు. తర్వాత వచ్చింది చేదు. చేదు అంటే వేప పువ్వు, వేప చిగురు ఉంటుంది కదా, వేప పువ్వు అది చేదుని అందిస్తుంది. మరి వగరు అందించేది ఏంటి? ఏ పదార్థం అంటే ఈ 5 రుచులు కలిపి అందించేది వగరు. ఆ వగరు టేస్ట్ ఎలా ఉంటుంది మాకు తెలియాలి టీచర్ అంటే, ఒక కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం మనం నాలుక మీద వేసుకొని చూసినట్లయితే మనకు వగరు అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే చేదుగా కాకుండా ఘాటైనది వస్తూ ఉంటుంది, అది వగరు. అంటే ఈ 5 రుచులు కలిపినప్పుడు వచ్చేది మనకి వగరు. మొత్తం 6 రుచులు అనేవి ఈ ఉగాది పచ్చడిలో ఉండడం జరుగుతుంది. అయితే ఉగాది పచ్చడి తీసుకున్నాకే ఈ ఉగాది పండుగ అనేది మొదలవుతూ ఉంటుంది. ఇంకా చూద్దాం. కొంగొత్త వేప పువ్వుల కాలం ఇది, అంటే కొత్త కొత్త వేప పువ్వులు. మరి ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేయాల్సిందే కదా. ఉగాది పండుగ రోజు మామిడికాయ ఖచ్చితంగా తినాల్సిందే. అలాగే అందులో వేప పువ్వు కూడా ఉండాల్సిందే. ఎందుకు మరి ఉగాది పండుగ రోజు షడ్రుచులు కన్నా ఉగాది పచ్చడిని ఎందుకు తీసుకుంటాం టీచర్ అంటే చెప్తాను. ఇప్పుడు ఉగాది పచ్చడి అంత చూసినట్లయితే అంతా కూడా తీయగా ఉంటుందా? కాదు, కొంచెం తీయగా ఉంటుంది, కొంచెం ఉప్పుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుంది. అలాగే మనం తీసుకున్న పచ్చడిలో ఈ 6 రుచులు అయితే ఎలా అయితే ఉన్నాయో, మనకు రాబోయే సంవత్సరం, ఆ సంవత్సరంలో కష్ట సుఖాలను, ఆనందాలను, విషాదాలను అన్నింటినీ కూడా మనం సమానంగానే స్వీకరించాలి అని చెప్పి ఈ ఉగాది పచ్చడి మనకి అందిస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనకి రాబోతున్నటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో ఎదురయ్యే సంఘటనలు, కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందం, విషాదాలు వీటన్నింటినీ కూడా మనం సమానంగానే స్వీకరించాలి అని చెప్పడం అనేది ఈ ఉగాది పచ్చడి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఇంకా చూడండి, కొంగొత్త వేప పువ్వుల కాలం ఇది, కొత్త మామిడి చిగుళ్లకు నిలయం ఇది. కొత్త కొత్త వేప చిగుర్లు, కొత్త మామిడి చిగుర్లు, కొత్త కొత్త వేప పువ్వులు. చెప్పాం కదా, వసంత ఋతువులో చెట్లన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి. ప్రకృతి అంతా కూడా అందంగా మారిపోతుంది, వేప పువ్వు ఇస్తుంది, అలాగే మామిడి చిగురులతో ఉంటుంది, అందంగా కనిపిస్తుంది మనకి ఈ వసంత ఋతువులో. మంచి బెల్లంలోని తీపిని అందిస్తుంది, కమ్మని రుచికి సరైన ఉప్పునిస్తుంది. ఇక్కడ చూడండి, అయితే షడ్రుచులు అనుకున్నాం కదా, వీటికి ఏ పదార్థాలు ఉపయోగిస్తున్నాడో చెప్తున్నారు. మంచి బెల్లంలోని తీపిని అందిస్తుంది, కమ్మని రుచికి సరైన ఉప్పునిస్తుంది, వేప పువ్వులోని చేదుని అందిస్తుంది, మామిడికాయలోని పులుపుని అందిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మంచి బెల్లం, తీపిని అందించేది ఏమని చెప్పుకున్నాం? బెల్లం లేదా పంచదార. ఇవి ఏమిస్తుంది? మంచి బెల్లంలోని తీపిని అందిస్తుంది, బెల్లం మనకి తీపిని అందిస్తుంది, పంచదార కూడా తీపిని అందిస్తూ ఉంటుంది, కమ్మని రుచికి సరైన ఉప్పునిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పదార్థం చేసేటప్పుడు దానికి కొంచెం టేస్ట్ రావాలి అంటే ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటేనే అది మంచి రుచిగా ఉంటుంది. అదే ఉప్పు తగ్గితే దాని రుచి అనేది మారిపోతూ ఉంటుంది. కమ్మని రుచి, దాని రుచి సరిగా ఉండాలి అంటే ఉప్పు సరిగా ఉందా లేదా మనం చూసుకోవాలి. కమ్మని రుచికి సరైన ఉప్పునిస్తుంది.
వేప పువ్వులోని చేదు అందిస్తుంది. వేప పువ్వు ఎలా ఉంటుంది? చాలా చేదుగా ఉంటుంది. అసలు వేపాకు అనేది చేదు, ఇందులోని వేప పువ్వు అనేది చేదును అందిస్తుంది. మామిడికాయలోని పులుపునిస్తుంది. మరి మామిడికాయ ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా, ఉప్పుగా ఉంటుందా? కాదు, పుల్లగా ఉంటుంది. అదే మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది. కాబట్టి మామిడికాయ ఏ రుచి అందిస్తుంది? పులుపునిస్తుంది. మరి బెల్లం ఏ రుచి అందిస్తుంది అంటే తీపిని అని. అలాగే చేదును అందించేది వేప పువ్వు, పులుపును అందించేది మామిడికాయ. పచ్చిమిరపలోని కారాన్ని అందిస్తుంది. మరి కారాన్ని అందించేది ఏంటి? పచ్చిమిరపకాయలు. మిరపకాయలు కారంగా ఉంటాయి. అలాగే అరిషడ్వర్గాలను జయించే బలాన్ని ఇస్తుంది. పంచాంగ శ్రవణాన్ని శ్రవణింపజేస్తుంది. మంచి చెడులను తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఏంటి టీచర్ అరిషడ్వర్గాలు అంటే ఏంటి చెప్తాను. అరిషడ్వర్గాలను జయించే బలాన్ని ఇస్తుంది. పంచాంగ శ్రవణాన్ని శ్రవణింపజేస్తుంది. మంచి చెడులను తెలియజేస్తుంది. ఏంటి? ఈ ఉగాది పండుగే. ఇప్పుడు మనకి అరిషడ్వర్గాలు అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. షట్ అంటే 6 అని చెప్పుకున్నాం కదా. మరి అరిషడ్వర్గాలు అంటే ఎన్ని అంటే 6. అరిషడ్వర్గాలు అంటే 6. ఏంటి 6 టీచర్? ఈ అరిషడ్వర్గాలను జయించే బలాన్ని ఇవ్వడం ఏంటి? ఇవి ఏం చేస్తాయి అంటే చూడండి చెప్తాను. అరిషడ్వర్గాలు అనేవి 6 ఉంటాయి. ఈ 6 కూడా అవి మనలోనే ఉంటాయి, వేరొకరి ద్వారా వచ్చేవి కాదు. అవి మనలోనే ఉంటాయి. వాటిని అంతర్గత శత్రువులు అంటాం. అంటే మనలో ఉండే శత్రువులు. అంటే శత్రువులు ఏం చేస్తారు? మనకి హాని చేస్తారు, అంతేగాని మంచి చేస్తారా? కాదు. శత్రువులు అంటేనే హాని చేయడం. అందులోనూ అంతర్గత శత్రువులు అంటే మనలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు. మనకి హాని చేస్తున్నాయి. అటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ జయించే బలాన్ని అందిస్తుంది. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటట్లు చేస్తుంది. మరి ఏంటి ఆ లక్షణాలు ఏంటి టీచర్? మరి మాలో కూడా లక్షణాలు ఉంటే మేము కూడా మారిపోవాలి కదా, మంచి వ్యక్తిగా మారాలి కదా. మరి ఏంటి ఆ లక్షణాలు అంటే చెప్తాను. మొదటిది కామం, రెండవది క్రోధం. మొదటిది కామం, 2 క్రోధం, 3 లోభం, 4 మోహం, 5 మదం, 6 మాత్సర్యం. ఏంటి కామ క్రోధ లోభం మోహం మదం మాత్సర్యం? ఇవేంటి టీచర్? ఇవేం కూడా మేము ఎప్పుడు వినలేదు, ఇప్పుడు చెప్పండి అని చెప్తాను. ఏంటి కామం అంటే ఏంటి అంటే మితిమీరిన కోరిక. అధికంగా ఉంటుంది. ఇక్కడ కోరిక అనేది అధికంగా ఉంటుంది. మితిమీరిన కోరిక. మామూలుగా సహజంగా మనం వాడేదానికంటే అధికంగా కోరుకోవడం, ఇంకా కావాలి ఇంకా కావాలని కోరుకోవడం. చూడండి, మనకి ఈ వనరులు, ఈ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి కావాల్సినంత మనం ఉపయోగించుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనం అధికంగా ఉపయోగించుకుంటూ ఉన్నాం. మనం ఉండడానికి ఒక నివాసం ఉంటే చాలు, కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పి ఏం చేస్తున్నాం? అడవులను నరికేస్తున్నాం, చెట్లు నరికేయడం వల్ల అడవుల్ని పాడు చేసేస్తున్నాం. చెట్లు నరకడం వల్ల ఏమవుతుంది? వర్షాలు రావు. వర్షాలు రాకపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే మనకి తినడానికి ఆహారం అనేది ఉండదు. అంటే మనలో కలిగినటువంటి చిన్న కోరిక, ఇంకా కావాలి, నేను ఇంకా దాన్ని అనుభవించాలి అనే ఒక చిన్న కోరిక వలన ఏమవుతుంది? సమాజానికి నష్టం కలుగుతుంది. ఉదాహరణకే చెట్లను నరికేస్తాం, అడవులు నాశనం అవుతాయి. చెట్లు లేకపోతే ఏమవుతుంది? వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే ఆహారం ఉండదు. ఆహారం లేకపోతే మనం
ఆహార కొరతతో చనిపోతాం. మనలో కలిగినటువంటి ఒక చిన్న కోరిక చాలా అనర్థానికి దారి తీస్తుంటుంది. కాబట్టి క్రోధం, కామం అనేది ఉండకూడదు. అర్థమైందా? తర్వాత వచ్చేది క్రోధం. క్రోధం అంటే వీటి పేర్లోనే ఉంది, కోపం. కోపం కోపం ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరిలో కూడా కోపం ఉంటుంది కదా. దీనివల్ల ఏమవుతుంది అంటే చెప్తాను. మనం అంతకుముందు ఒక పద్యం చెప్పుకున్నాం కదా, కోపం వలన మిగిల గోడు గలుగు అని. కోపమున ఘనత కొంచెమైపోవును, కోపమున ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగిల గోడు గలుగు. కోపమడచలేని కోర్కెలీడేరు, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ చూడండి, కోపం కోసం మనకు ఏకంగా ఒక పద్యమే ఉంది. ఏంటి? కోపం వలన మన యొక్క ఘనత, మన యొక్క గొప్పతనం అనేది తగ్గిపోతుంది. కోపంతో ఉంటే మన యొక్క గొప్పతనం తగ్గిపోతుంది. వాడు చాలా కోపిష్టి అని ఒక చిన్న మాటతో చెప్పేస్తా ఉంటారు. కోపంగా ఉంటే మన యొక్క గౌరవం, మన గొప్పతనమే తగ్గిపోతుంది. కోపమున మిగిలిన గోడుగలదు. కోపం వల్ల మనం అల్లరి పాలైపోతాం. సమాజంలో మనకు ఒక మంచి స్థానం అనేది ఉండదు. వాడు చాలా కోపిష్టి అని చెప్పేస్తూ ఉంటాం. మనకు ఒక మంచి స్థానం ఉందా? లేదు. కోపం వల్ల మనం అల్లరి పాలైపోతాం. మన యొక్క గౌరవం కానీ గొప్పతనం కానీ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అదే కోరిక. కోపం అడిచినేది కోరికలీడేరు అంటే కోపాన్ని అడిచిపెట్టుకున్నట్లయితే మనలో ఏవైతే చిన్న చిన్న కోరికలు ఉన్నాయో ఆ కోరికల్ని మనం తీర్చుకోగలుగుతాం. ఎందుకు? ఎలా అంటే కోపంగా ఉన్నాం అనుకోండి, మన ఆలోచన అంతా కూడా వేరే విధంగా ఉంటుంది. అదే కోపంగా కాకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా పాజిటివ్ గా థింక్ చేసామనుకోండి, మనం ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతంగా ఉంటే ఈ రోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అని మనకు ఒక పర్టికులర్ గా ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఎందుకు? మన ఆలోచన అనేది సవ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఒక మంచి ప్లాన్ లో వెళ్తే మన యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. అదే కోపంగా ఉంటే మన ఆలోచన విధానం అనేది సవ్యంగా ఉండదు. ఏం చేస్తున్నామో మనకు తెలియదు. మన యొక్క కోరికలు కూడా తీరిపోవు. అందుకే కోపాన్ని మనం అణిచిపెట్టుకోవాలి. కోపం వల్ల గొప్పతనం తగ్గిపోతుంది, అల్లరి పాలైపోతాం, మన కోరికలు అనేవి తీరవు. కాబట్టి ఈ కోపాన్ని మనం అణిచిపెట్టుకోవాలి అని చెప్తుంది. తర్వాత చూడండి, లోభం అంటే పిసినారితనం లేదా స్వార్థం. పిసినారితనం లేదా స్వార్థం ఏంటి టీచర్ అంటే? పిసినారితనం తన కోసం మాత్రమే తను చూసుకుంటా ఉంటాడు. తన అవసరాలు కూడా సరిగా తీర్చుకోలేడు. మరి పక్క వాళ్ళ అవసరాలను పట్టించుకుంటారా? అసలు పట్టించుకోడు. చాలా స్వార్థంగా ఆలోచిస్తాడు. నా కోసం నేను ఆలోచించుకుంటాను అని. పక్క వాళ్ళు ఏమైపోయినా తనకు అనవసరం. అది మంచి వ్యక్తి యొక్క లక్షణమా? కాదు కదా. ప్రతి ఒక్కరికి మనం సహాయం అందించగలగాలి, సహాయం అందించాలి. తర్వాత వచ్చేది మోహం. ఏంటిది మోహం అంటే? ఆకర్షణ. ప్రతి వ్యక్తిని కూడా అట్రాక్టివ్ చేసి మనం దేనికైనా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అలా ఆకర్షణ అనేది ఉండకూడదు. తర్వాత వచ్చేది ఏంటి అంటే మతం అంటే అహంకారం. అహంకారం అహంకారం అంటే ఏంటి? గర్వం, పొగరు. క్లాస్లో నేనే బాగా చదువుతున్నాను అనుకోండి, నేను చాలా బాగా చదువుతాను కదా, ఇంకా నాకు వీళ్ళందరితో సంబంధం లేదు అని చెప్పేసి పొగరుగా వింటూ ఉంటారు. రేష్గా మాట్లాడుతూ ఉంటారు. గర్వం, చదువుతున్నాడు అనే గర్వం అంటారు. అంటే ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు. మర్చిపోతూ ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా ఉండదు. ఎవరితో ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు? గర్వం. డబ్బు ఉందన్న గర్వం అంటాం, చదువు ఉందన్న గర్వం అంటాం. అంటే వాడి యొక్క స్థాయిని చూసుకుంటా ఉంటాడు. గర్వం, పొగరుతో ప్రజలందరితో కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. తర్వాత మాత్సర్యము అంటే ఈర్ష్య, పగ. ఈర్ష్య, పగ. మాత్సర్యం అంటే ఈర్ష్య లేదా పగ. పగ అంటే ఈర్ష్య అంటే అసూయ పడిపోతూ ఉంటాం. మనకన్నా పక్క వారు చాలా కొంచెం అందంగా ఉంటే చాలు, అమ్మాయి ఎంత అందంగా తయారైంది అని చెప్పి ఇంకా తనతో మాట్లాడడం మానేస్తాం. తన దగ్గరకు కూడా వెళ్ళాం.
అలాగే ఆ అమ్మాయి అంత బాగా చదువుతుంది అనుకోండి, తను బాగా చదువుతుంది కదా, తన దగ్గర నుంచి మనకు కూడా ఏదైనా నేర్చుకుందాం అనే ఆలోచన ఉండకుండా తను ఏంటి అలా చదువుతుంది అది ఇది అని చెప్పేసి ఇంకా తనతో మాట్లాడడం మానేస్తాం. అంటే ఏంటి అక్కడ ఈర్ష్య. మనకంటే మరొకరు గొప్పవాళ్ళు కాకూడదు, మనమే గొప్ప వాళ్ళని కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అదే ఈర్ష్య. మనిషిలో ఈ 6 లక్షణాలు ఏంటి? కోరికలు, కోపాలు, స్వార్థాలు, అలాగే ఆకర్షణ, అహంకారం, పొగరు, పగ ఇవన్నీ ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా తయారవుతాడా? కాదు, చెడ్డ వ్యక్తిగానే మారుతాడు. మరి ఈ సమాజంలో అతనికి ఏమైనా స్థానం ఉంటుందా అంటే ఉండదు. సమాజంలో అతనికి అసలు స్థానమే ఉండదు. ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక బ్రహ్మరాజు అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి ఒక కొడుకు పుడతాడు. అతడు చాలా అల్లరి. లేక కొడుకు పుట్టాడు కాబట్టి ఆ రాజు అతనికి చాలా ముద్దుగా పెంచుతాడు. దానివల్ల ఆ రాజు కొడుకు ఎలా మారుతాడు అంటే చెడు మార్గంలో ఉంటాడు, చాలా అల్లరి చేస్తాడు. అందువల్ల అతనికి దుష్ట కుమారుడు అని పేరు పెడతాడు. ఎందుకు అంటే అతను చేసే పనులన్నీ కూడా చెడ్డ పనులే. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. చివరికి వారి తల్లిదండ్రులు చెప్పే మాటలు కూడా వినడు. పురోహితులు, పండితులు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు తను చెప్తాడు, నువ్వు చిన్నప్పుడు ఇలా ఉండకూడదు, ఇలా వ్యవహరిస్తే చాలా తప్పు అని ఎంతమంది చెప్పినా సరే తను చెడు మార్గంలోనే నడుస్తూ ఉంటాడు. ఇలా కాదు అని చెప్పి ఆ బ్రహ్మరాజు ఏం చేస్తాడంటే ఈ దుష్ట కుమారుని బుద్ధుని దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇలా నా కుమారుణ్ణి ఒక మంచి వ్యక్తిగా మార్చండి అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అని చెప్పి ఒకరోజు బ్రహ్మరాజు దుష్ట కుమారుని బుద్ధునికి అప్పగిస్తాడు. బుద్ధుడు దుష్ట కుమారుని తీసుకొని ఒక ఉద్యానవనంలోనికి వెళ్తాడు. ఉద్యానవనంలోకి వెళ్తూ ఉండగా అక్కడ ఒక చిన్న కసింద మొక్క, ఒక చిన్న మొక్క అనేది కనిపిస్తుంది. దానికి 2 ఆకులు ఉంటాయి. చాలా ఘాటుగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది, విషం కంటే భయంకరంగా ఉంటుంది ఆకు. అయితే బుద్ధుడు ఈ దుష్ట కుమారుని ఆ ఆకుని తీసుకొని నములు అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి ఆకుని తీసేసి నములుతాడు. ఛీ, ఇంత ఘాటుగా ఉందో, విషం కంటే చేదుగా ఉంది. ఇది ఇంత చిన్న మొక్కలోనే ఇంత ఘాటుగా ఉంటే పెద్ద అయితే ఇంకెంత విషంగా మారిపోతుందో అని చెప్పి కోపంతో ఏం చేస్తాడో తెలుసా? ఆ మొక్కని తీసేసి పడేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? అప్పుడు బుద్ధుడు దుష్ట కుమారుడికి చెప్తాడు, ఇప్పుడు నువ్వేం చేసావు అంటే ఆ మొక్క చాలా చేదుగా ఉంది, చిన్నప్పుడే అది ఎంత దీనిగా ఉంటే పెద్దయ్యాక ఇంకా ఎంత దుర్మార్గంగా ఉంటుందో అని చెప్తాడు. చూసావా, నువ్వు చిన్నప్పుడే ఇంత చెడు మార్గాలలో ఉంటే పెద్దయ్యాక ఇంకెంత దుర్మార్గుడు అవుతావో అని ప్రజలందరూ అనుకుంటున్నారు. నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇతను మాకు రాజుగా వద్దు, ఇతన్ని మన రాజ్యం నుంచి తొలగించండి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. నువ్వు చెడుగా ఉంటే ప్రజలందరూ కూడా నువ్వు తెచ్చిన మొక్కలాగే నిన్ను కూడా నీ రాజ్యం నుంచి తరిమేస్తారు. అదే నువ్వు ఒక మంచి వ్యక్తిగా మారితే నీ రాజ్యానికి నువ్వే రాజు కావచ్చు అని చెప్పి చెప్తాడు. దాంతో దుష్ట కుమారుడు ఒక మంచి లక్షణాలను అలవర్చుకుంటాడు. అయితే దుష్ట కుమారుడు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే ఈ అరిషడ్ వర్గాలు, ఈ 6 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 లక్షణాలు కూడా అతనిలో ఉన్నాయి. అప్పుడు అతను ఏం చేశాడు? వాటిని బలాన్ని జయించాడు. ఈ అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు ఏవైతే ఉన్నాయో, ఈ 6 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జయించగలగాలి. అప్పుడే మనకి సమాజంలో మంచి ఉన్నత స్థానం అనేది లభిస్తూ ఉంటుంది. అయితే చూడండి, అరిషడ్ వర్గాలను జయించే బలాన్ని అందిస్తుంది. ఏమందిస్తుందంట? ఈ ఉగాది పండుగ, కొత్త సంవత్సరం కదా. గతంలో మనం చాలా దుర్మార్గంగా ఉన్నాం, ఈ సంవత్సరం అయినా సరే అవన్నీ మానేస్తాను, కొత్త సంవత్సరంతో కొత్తగా నా జీవితాన్ని మొదలు పెడతాను అని చెప్పి మారుతూ ఉంటారు. పంచాంగ శ్రవణాన్ని శ్రవణింపజేస్తుంది, మంచి చెడులను తెలియజేస్తుంది. పంచాంగ శ్రవణం ఏంటి? పంచాంగ శ్రవణం అంటే ఏంటి అంటే వినడం. శ్రవణం అంటే ఏంటి
అంటే ఏంటి? మాట్లాడడం. భాషణం అంటే మాట్లాడడం. శ్రవణము అంటే వినడం. పఠనము అంటే చదువుకోవడం. మరి ఇక్కడ శ్రవణం అంటే ఏంటి? అంటే వినడం. పంచాంగ శ్రవణాన్ని శ్రవణింపజేస్తుంది, మంచి చెడులను తెలియజేస్తుంది. ఈ ఉగాది పండుగ రోజు మామిడికాయ, వేప చిగురు ఎంత గొప్ప స్థానంలో ఉన్నాయో పంచాంగ శ్రవణం కూడా అంతే గొప్ప. పంచాంగ శ్రవణం విననిదే ఉగాది పండుగ అనేది పూర్తవదు. మామిడికాయ తిననిదే ఉగాది పండుగ పూర్తవదు. అలాగే పంచాంగ శ్రవణాన్ని విననిదే ఉగాది పండుగ కూడా పూర్తి కాదు. ఏంటి టీచర్ పంచాంగ శ్రవణం? ఎవరు చెప్తారు, ఎవరు వింటారు అంటే చెప్తాను. మరి మనకి ఉగాది పండుగతోనే కదా కొత్త సంవత్సరం మొదలవుతుంది. పాత సంవత్సరంలో మనం ఎన్ని చెడ్డ పనులు చేసినా, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా భరించాం. కానీ తర్వాత మనకి రాబోయే సంవత్సరం అయినా మనం సుఖంగా ఉంటే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. మరి అంత ఉత్సాహంతో మనం పండుగ చేసుకుంటూ ఉంటాం. ఆ పండుగ రోజు పంతులు గారు వచ్చి గుడిలో గాని లేదా ఇళ్లలో గాని కూర్చొని పంచాంగాన్ని చెప్తారు, రాశులు చెప్తారు. ఏ రాశి బట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉంటాయి అని, అంటే ఆ సంవత్సరంలో జరగబోయే మంచి చెడులను పంతులు గారు అందిస్తూ ఉంటారు. అదే పంచాంగ శ్రవణం. అంటే పంతులు గారు ఆ సంవత్సరంలో జరగబోయేటువంటి మంచి చెడులు, పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఉంటాయా ఉండవా, ఏ రాశి వారికి ఏది మంచిది, ఎలాంటి పనులు చేయాలి అని చెప్తూ ఉంటారు. దానినే పంచాంగ శ్రవణము అని అంటారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పంచాంగాన్ని వినాల్సిందే, ఖచ్చితంగా వింటారు. ఎందుకు అంటే నూతన సంవత్సరం తనకి ఎలా ఉంటుంది. ఉదాహరణకు ఒక రాశి వారికి చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటారు, వాళ్ళు ఈ పనులు చేస్తే అధికంగా లాభాలు సంపాదిస్తారు అనగానే వాళ్ళు ఏం చేస్తారు, అదే మార్గంలో నడుస్తూ ఉంటారు. అంటే రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది, పంటలు పండుతాయా పండవా, వర్షాలు అధికంగా ఉంటుందా ఉండవా, మనకి అనుకూలంగా ఉంటుందా ఉండదా అని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. మంచి చెడులను తెలియజేస్తుంది ఈ పంచాంగ శ్రవణం ద్వారా. మనకి మంచి చెడు, ఏది మంచి ఏది చెడు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది పంతులు గారు మనకి చెప్తూ ఉంటారు. చైత్ర మాసంలో కొత్త తెలుగు యుగానికి ఆది అవుతుంది. చైత్ర మాసంలో కొత్త తెలుగు అనేది యుగానికి ఆది అవుతుంది. చైత్ర మాసంలో వచ్చే పండుగే కదా మనకి ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ మన తెలుగు సంవత్సరానికి మొదటి రోజు అవుతుంది. నవజీవన మార్గానికి దారి చూపిస్తుంది. నవజీవన మార్గం, కొత్త జీవనం. గతంలో మనం ఎన్ని తప్పులు చేసినా, ఆ జీవితంతో మనకు సంబంధం లేకపోయినా తర్వాత వచ్చే సంవత్సరం చాలా సంతోషంగా ఉండాలి అని జరుపుకుంటూ ఉంటాం. చూడండి, ఉగాది పండుగ రోజు మనం చదివినట్లయితే సంవత్సరం అంతా చదివినట్లే అనుకొని ఆ రోజున కొంతమంది పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని చదివిస్తూ ఉంటారు. అలాగే అదే పెద్దవారు మనకి డబ్బులు ఇవ్వడం కూడా చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, వాళ్ళ సంవత్సరం పొడవునా కూడా వారి చేతిలో డబ్బులు ఉండాలి అని. ఉగాది పండుగ రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా కూడా అదే చేస్తాము అని. ఉదాహరణకు ఉగాది పండుగ రోజు మనం చదివినట్లయితే సంవత్సరం అంతా కూడా చదువుకునే ఉంటాం, అంటే విద్యపరంగా అభివృద్ధి సాధిస్తామని. అలాగే మనం ఎవరికైనా డబ్బుల్ని దానం చేశామనుకోండి, ఏదైనా దానం చేశామనుకోండి, సంవత్సరం పొడుగునా కూడా మనకి ఎలాంటి కష్టాలు లేకుండా మనం దాన ధర్మాలు చేస్తామని నమ్ముతూ ఉంటారు. ఇలా నవజీవన మార్గానికి దారి చూపిస్తూ ఉంటుంది. గతంలో ఎలా ఉన్నా సరే కొత్త సంవత్సరం అనేది చాలా అందంగా సంతోషంగా జరపాలి అని అనుకుంటూ ఉంటాం. కొత్త ఉత్సాహాన్ని అందరికీ అందిస్తుంది. వస్తున్న సంవత్సరం చాలా అందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎలా ఉన్నా సరే మనం ఎటువంటి కష్టాలనైనా సుఖాలనైనా సమానంగా తీసుకొని సంతోషంగా గడపాలి అని చెప్పి కొత్త ఉత్సాహంతో మనందరం కూడా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటాం. అదే మన నూతన సంవత్సరాది. అదే మన నూతన సంవత్సరాది ఉగాది. చూసారా, ఉగాది పండుగ రోజు ఏమవుతుందో అనేది తెలుసుకున్నాం. అంటే ఏం చేస్తాం, ఉగాది పండుగ రోజు తెల్లవారుజామునే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి బంధువులందరితో కలిసి ఉగాది పండుగను మొదలు పెడుతూ ఉంటాం. మామిడి తోరణాలు కడుతూ ఉంటాం.
ఉగాది పచ్చడికి అవసరమైనటువంటి షడ్రుచులు కలిగినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కలిపి ఉగాది పచ్చడి చేస్తాం. ఆ పచ్చడిని మనందరం కూడా తింటూ ఉంటాం. అదే రోజున బంధువులందరితో కలిసి భోజనాలు చేయడం, సాయంకాల వేళల్లో పంతులు గారు చెప్పినటువంటి పంచాంగాన్ని వినడం, వాటి ద్వారా ఏది మంచి ఏది చెడు, ఏం చేయాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు కానీ అలాగే ప్రతి తెలుగు వ్యక్తి మన ఉగాది పండుగ. థ్యాంక్ యూ.